దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. హృదయ బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు మనకిచ్చిన కృపను బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని బట్టి మరి అనేక ప్రాంతాల్లో స్వార్థ చేయడానికి దేవుడు ఇచ్చిన భారమును బట్టి దేవునికి మహిమ చెల్లిస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క ఉపవాస దినములు మరి దేవుని యొక్క నామంలో సభలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కూడా సభలకు ముందు 3 దినాలు ఉపవాస ప్రార్థన పెడుతూ ఉన్నాం. మరి రాగలిగినటువంటి వారు దేవుని సన్నిధిలో గడపటానికి ఇది అవకాశం కనుక రండి. ఎందుకనంటే దేవుని సన్నిధిలో గడిపిన వాడు ఎన్నడూ సిగ్గుపడడని వాక్యం చెప్తుంది. ఎలాగా దైవజనుడు అంటే చూడండి, ఆదికాండము 21వ అధ్యాయము మనం చదివినప్పుడు 2వ వచనాన్ని ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలన చేస్తే ఎట్లనగా, దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో దేవుడు అబ్రహాముకు ఏ కాలమైతే చెప్పాడో ఆ నిర్ణయ కాలంలో ఏం జరిగింది అని అంటే, బిడ్డలారా, మరి శారమ్మ గర్భవతి అయింది. ఆ ముసలితనమందు అతనికి కుమారుని కనెను. ఎందుకు ఈ విషయం చెప్తుంది లేఖనం ఈ ఉదయం అంటే, దేవుడు నీ పక్షాన ఏదైతే చెప్తాడో అది ఆ కాలం వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూడాలి. ఆ కాలం వచ్చేలోపు ఎన్నో నిందలు వస్తాయి, ఎన్నో అవమానాలు వస్తాయి, ఎన్నో ఎగతాళి వస్తాయి. శారమ్మ పడలేదా? శారమ్మ కూడా కొడ్రాలు దానివి, నీకు పిల్లలు లేరు అని ఆ దేవుడు నిర్ణయించిన కాలం వరకు పడతానే ఉంది. ఆ కాలం వచ్చినాక ఆమె గర్భవతి అయింది. ఎందుకనంటే దేవుడు చెప్పిన నిర్ణయ కాలం అందే మన కార్యాలు జరుగుతాయి. అంతకుముందు పరిగెట్టిన, అంతకుముందు ఆగిపోయినా అవి జరగవు. మరి ఏం చేయాలి అప్పటి వరకు అంటే, దేవుడు నిర్ణయించిన కాలం ఎప్పటి వరకు అవుతుందో అప్పటి వరకు కనిపెట్టాలి. ముసలితనమందు శారమ్మ కనిపెట్టింది, ముసలితనమందు అబ్రహాం గారు కనిపెట్టారు. ఆ 100 ఏళ్ళు వయసు వచ్చినప్పటికి కూడా వాళ్ళు ఎదురు చూడడం అనేది ఆపల. ఈరోజు చాలామంది ఈరోజు గుడికెళ్తే రేపు కార్యం జరిగిపోవాలి, రేపు ఉపవాసం ఉంటే ఎల్లుండి అద్భుతం జరిగిపోవాలి, ఈ రకంగా చూస్తున్నారు. కార్యం చేయటం ఆయనకి పెద్ద విషయం ఏం కాదు. ఆయన ఎంతసేపట్లైనా చేయగలరు, కన్ను మూసి కన్ను తెరిసేలోపు చేయగలరు. కానీ కార్యం కాదు ఆయనకి ముఖ్యం. మనుషులు మనసు మారాలి. అందుకనే మనకి ఇవ్వాల్సిన ఆశీర్వాదం రోజు లేట్ అవుతుంది. కారణం ఏంటంటే, ఈరోజు ఇవ్వగలడు కానీ ఈ రోజుకి నీ మనసు మారల. రేపు ఇవ్వగలడు, రేపుకి నీ మనసు మారల. నిన్ను పరిపూర్ణుడిగా చేసి నీకు ఇవ్వాల్సింది ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. అబ్రహాము గారిని శారమ్మని పరిపూర్ణంగా చేసి దేవుని కృపను బట్టి హృదయ బిడ్డలారా వారి జీవితంలో గొప్ప ఆశీర్వాదం పొందటానికి పరిపూర్ణ చేశాడు. అందుకే నిర్ణయ కాలమందు కనుక నీవు కూడా బాధపడక మరి ఒక్కవాడవే ఒక్కదానివే కూర్చునక, ప్రభా నా నిర్ణయ కాలం ఎప్పుడో నాకు తెలియచేసి అప్పటి వరకు నేను మరి జాగ్రత్తగా ఉండడానికి లేదా ఓపిక ఎదురు చూడటానికి సహాయం చేయమని ప్రార్థన చేసుకో. ఈ ఉదయం లేచి నీ మందిరంలో లేదా నీ మంచం మీద నుంచి కిందకి దిగి బైబిల్ చదువు, ప్రార్థన చేయి. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా మీరు మాతో మాట్లాడారు. అబ్రహాముకి శారమ్మకి ఏ కాలంలో చెప్పారో ఆ కాలము వచ్చినప్పుడు గర్భము తెరిచి కార్యం చేశారు. అప్పటి వరకు ఓపిక కలిగి ఉండే కృపించినందుకు వందనాలు. నేటి కాలంలో మాకు కూడా అట్టి కృపనివ్వమని, మా కుటుంబాల్లో కూడా నూతన కార్యాలు జరిగించండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలను కుటుంబాలను దీవించండి. వారి కుటుంబాల్లో ఏదైతే లోటు ఉందో ఆ లోటును పోడ్చమని యేసయ్య నామములో ఈ మనలను అడిగి పొందినాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. థాంక్యూ ఆల్.